వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లాలో మత్తు మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. కొత్త దారుల్లో కిక్కు ఎక్కిస్తున్నారు. గంజాయి స్థానంలో మత్తు మాత్రలు వినియోగించడం కలకలం రేపుతోంది. ఇప్పుడు అలవాటు పడిన వాటిని పొడిగా చేసి నగరాలకు సూది మందుగా ఎక్కించేస్తున్నారని తెలుస్తుంది. మైకంలో జోగుతున్నారు. మత్తు మాఫియా సిబ్బందిని నియమించుకొని కావాల్సిన వారికి సూదులు వేసి డబ్బులు దండుకుంటున్నారని తెలుస్తుంది. అవసరం ఉన్నప్పుడు డాక్టర్ల సూచనలతో వేసుకోవాల్సిన మాత్రలను కండరాల్లోకి ఎక్కించుకోవడం ప్రాణాలకి ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఇంతకుముందు మీరు చూసింటారు, ఈ బానిసలుగా వ్యసన పనులుగా మారుతున్నారు. ఇవి డిస్క్రిప్షన్ లేక నాగార్జున అనే వ్యక్తి అనంతపూర్లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. దీనికి ఆయన తాడిపత్రి నాగేశ్వరరావు గారికి అమ్మితే నాగేశ్వరరావు గారు ఇక్కడున్న రాజ్ కుమారు ఇంకా ఇప్పుడు దొరికిన 8 మందికి ఇవ్వడంతో ఇక్కడ యువతకు వీళ్ళు అమ్మడం, వాటిని తాగి వాళ్ళు దానికి అలవాటు పడి అవి లేకోకోకుంటే బ్రతకలేము అనే విధంగా వ్యసన పనులుగా మారుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు 8 మందిని అరెస్ట్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ని, తర్వాత తాడిపత్రిలో ఉన్న మెడికల్ స్టోర్ కలిగిన వ్యక్తి నాగేశ్వరరావుని, తర్వాత ఇక్కడ 6 మంది పెడ్లర్స్ని అరెస్ట్ చేయడం అనేది పంచనామా ద్వారా వీటిని తదుపరి చర్య నిమిత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. గంజాయి అక్రమ రవాణాలో 2 మహిళలు పోలీసులకు చిక్కారు. దీంతో మత్తు సూదులు విక్రయాలకు మాఫియా తెరతీసినట్లుగా తెలుస్తుంది. నార్కోటిక్ పరిధిలోకి రాని మత్తు మాత్రలను సూదుల రూపంలో నగరాల్లోకి ఎక్కిస్తున్నారు. తిరుపతి తాతయ్య గుంట కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.